మ్యాంగోతో పులిహోర మీ అందరికి తెలిసి ఉంటుంది, కానీ ఒక్కసారి నా స్టైల్లో చూసేయండి. ముందుగా ఒక మ్యాంగో తీసుకొని పీల్ ఆఫ్ చేసి దాన్ని ఇలా తురుముకోవాలి. నెక్స్ట్ అన్నం బాగా ఉడికించుకొని అందులో పసుపు వేసి అన్నంని ఇలా ఉడికినంత వరకు చూసుకోండి. నెక్స్ట్ వార్చాలి. ఇప్పుడు తాలింపు కోసం ఏమేమి కావాలో చెప్తే చూడండి. మినపప్పు, ఇంగువ మెయిన్ అండి అది. నెక్స్ట్ శనగపప్పు, పలుకులు, ఆవాలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతేనండి. ఇప్పుడు మనం వీటిని తాలింపు పెట్టే ముందు ఒక మంచి పెట్టుకోండి, ఒక బేసన్ లాంటిది, అందులోనే కలుపుకోవాలి మనం. ఇప్పుడు పులిహోర కొంచెం పచ్చి వేసుకున్నాను నేను అందులో కరివేపాకు, మిరపకాయలు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో మనం తాలింపు అన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆగండి ఆ పప్పులతో పాటు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మాత్రం వేయకండి, అవి లాస్ట్ లో వేయాలి. ఇప్పుడు అందులో మామిడికాయ కూడా వేసుకోవాలి. వేసి కొంచెం సాల్ట్ వేయండి, బాగా ఫ్రై చేయాలి, ఆయిల్ బయటికి కనిపించాలి. ఇప్పుడు అందులో ఇంగువ వేయాలి. వేసి ఒకసారి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు అందులో కలిపి. ఆల్రెడీ మీకు ఈ రెసిపీ తెలుసు.